సింపుల్ గా శారీ కుచ్చు ఎలా వేయాలనేది చూద్దాము. ఇలాంటి బీడ్స్ తీసుకున్నాను నేను, ఇలా రౌండ్ బీడ్స్ గోల్డ్ కలర్వి, ఇంకా క్యాప్ లాగా ఉన్నవి. ఈ కాటన్ థ్రెడ్ 4 లైన్లు ఎక్కించుకుంటే ముడి వేసుకున్నప్పుడు 8 లైన్లు అవుతాయి అనమాట. అలా ఎక్కించుకుని పెట్టుకున్నాను. శారీ కలర్ లో గోల్డ్ కలర్ ఇంకా పికాక్ బ్లూ కలర్ టాజిల్స్ రెడీ చేసుకున్నాను. 150 150 టైమ్స్ మనం ప్యాడ్ చుట్టుకుని చివర్లో ముడి వేసుకుని ఐరన్ చేసుకుని ఇలా టాజిల్స్ రెడీ చేసుకున్నాను. ఇది సూదులు మనం కింద నుండి ఎక్కించుకోవాలన్నమాట. అందువల్ల చివర అంతా ముడి వేయాలి. ఇలా ముడి వేస్తే ఇలా స్టక్ అయిపోద్ది అనమాట కింద. అది పైకి రాకుండా ఉంటుంది, బయటకు రాకుండా దారం అలా లావుగా ముడి వేసేసుకుని ఇలా కింద నుండి ఎక్కించుకుని పైన క్యాప్, ఇంకా ఒక చిన్న ఫ్లవర్ క్యాప్ లాగా ఉంది అది, దానిపైన గోల్డ్ కలర్ బీడ్ 2 ఎక్కించేసుకుని ఇలా వచ్చుకుని 2-3 సార్లు ఇలా మనం ముడి వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది చిన్న వీడియోనే. ట్యాజిల్ రెడీ చేసుకోవడం, ఆ ప్యాడ్ కి ఎన్నిసార్లు తిప్పుకోవాలి, ఇంకా ఎలా చేసుకోవాలి, ట్యాజిల్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను చూపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ లో నేను చాలా వీడియోస్ లో చూపించాను కాబట్టి దీనిలో చూపించలేదు అనమాట. డైరెక్ట్ గా కుట్టేస్తున్నాను. ఇలా ప్రతిదానికి ముడి వేసుకోవాలి చివరు. ఇప్పుడు పికాక్ బ్లూ కలర్ టాజిల్ కి కింద నుండి సూది పోనించి పైన క్యాప్ పెట్టుకుని గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకుని ఇలా చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఆ దారం పోగు పట్టి స్టక్ అయిపోయినట్టుగా అయిపోద్ది. కొద్దిగా నెమ్మదిగా చూసుకుని చేసుకోవాలి. ఇలా కింద నుండి పికో చేస్తాం కదా మన కొంగు దగ్గర, అలా దాని నుండి సూది తీసుకుని ఇలా 2-3 సార్లు ముడి వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ టాజిల్ నేను నైట్ టైంలో ఎప్పుడన్నా మనం ఖాళీ కూర్చున్నప్పుడు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో టైం వేస్ట్ చేయకుండా నేను ఇలా టాజిల్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. మనం కుట్టుకోవడం మాత్రం ఒక ½ అవర్ లో అయిపోద్ది. ½ అవర్ కూడా పట్టదు, ఒక అరగంట సేపు కూడా పట్టదు అనమాట. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది. పికాక్ బ్లూ కలర్ మాత్రం 2 టాజిల్స్ పెట్టుకుని, గోల్డ్ కలర్ మాత్రం 1 టాజిల్ పెట్టుకున్నారు. 2 పికాక్ బ్లూ పెట్టుకుంటే 1 గోల్డ్ కలర్, తర్వాత 2 పికాక్ బ్లూ గోల్డ్ కలర్ అలా పెట్టుకున్నాను అనమాట. అంటే పికాక్ బ్లూ కలర్ ఎక్కువ వేసుకున్నాను టాజిల్స్, గోల్డ్ కలర్ తక్కువ వేసుకున్నాను. 4 ఇంచెస్ గ్యాప్ తో వేసుకుంటున్నాను. టాజిల్ కి ముందు 3 ఇంచెస్ గ్యాప్ తో వేసుకున్నాను, మార్క్ చేసుకున్నాను. కానీ టాజిల్ సరిపోలేదు, అందువల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చి 4 ఇంచెస్ గ్యాప్ తో 4 అంగుళాల గ్యాప్ తో కుట్టుకుంటున్నాను. చూసారు కదా, 2 పికాక్ బ్లూ పెట్టుకున్నాను. ఇప్పుడు గోల్డ్ కలర్ పైన క్యాప్ పెట్టుకుని గోల్డ్ కలర్ రౌండ్ బీడ్ పెట్టుకుని దీన్ని కింద నుండి తీసుకోవాలి. ఒక్కోసారి ఇలా స్ట్రక్ అయిపోతుంది అనమాట, నెమ్మదిగా అనుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే కింద నుండి ఎక్కిస్తున్న మన దారపోగులు అడ్డుపడతాయి అనమాట. అడ్డుపడినప్పుడు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నెమ్మదిగా తీసుకుని మనం కింద నుండి పైకి పోనివ్వాలి సూదిని. ఇప్పుడు దీని చుట్టూ ఒక 2 సార్లు ఇలా దారాన్ని తిప్పుకుని ఇలా మరలా కింద నుండి తీసుకుని పై నుండి 1 ముడి వేసుకోవాలి. అంతే, ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది. గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. శారీ కలర్ ఎలా ఉందో ఆ కలర్ టాజిల్స్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం వేసేసుకోవడమే. చూసారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. 1 గోల్డ్ కలర్, 2 పికాక్ బ్లూ, ఇంకో గోల్డ్ కలర్, 2 పికాక్ బ్లూ ఇలా వేసుకుంటూ వెళ్ళాను. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీ కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, శారీ ఈ కలర్ లో ఉంది. ఇది పళ్ళు. మీరు కూడా తప్పకుండా ఇలా కుట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవ్వచ్చు.
అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.